మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలని, ఎక్కడ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ సిబ్బందికి అందించాలని, పీఓలు పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, మున్సిపల్ కమిషనర్లు కమ్యూనికేషన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. పీఓ డైరీ, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంగళవారం రిటర్నింగ్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డ్ ఆఫీసర్లు వారి పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తిరిగి చూసుకోవాలని, మోడల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఫోటోలు పంపించాలని, ఓటర్లు ఓటు వేసేందుకు రూపొందించిన అవగాహన ఆడియోను అన్ని మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి రమేష్ మాట్లాడుతూ, పోలింగ్ మెటీరియల్ పూర్తిగా తనిఖీ చేసుకుని సిబ్బందికి ఇవ్వాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లు సంబంధిత పోలింగ్ కేంద్రానివో కాదో సరైన బ్యాలెట్ వెళ్తున్నది లేనిది 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవాలని, ఎక్కడైనా ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయనట్లయితే వెంటనే పంపిణీ చేయాలని, ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మరోసారి తనిఖీ చేయాలని, ఎన్నికల్లో 90% ఓటింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు మాట్లాడారు.